లేకపోతే పినరై ఇంట్లో ఈడీ సోదాలు, అధికారులపై సిపిఎం కార్యకర్తల దాడి, కొచ్చిన్ మినరల్స్ అండ్ రుబైల్ లిమిటెడ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేరళ మాజీ సీఎం పినరై విజయన్ ఇంట్లో బుధవారం సోదాలు నిర్వహించారు. విజయన్ కుమార్తె టి వీణాకి చెందినటువంటి ఎక్సాలాజిక్ సొల్యూషన్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా 2018-19 మధ్యకాలంలో సిఎంఆర్ఎల్ అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందన్న ఆరోపణలు వచ్చాయి. దీని మీద విచారణలో భాగంగా తాజా సోదాలు జరిగాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సిఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ కేరళ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. మరోవైపు ఈడీ అధికారులు విజయన్ ఇంట్లో సోదాలు చేస్తున్న కోపోద్రిక్తులైన సిపిఎం కార్యకర్తలు రాళ్లు విసిరారు. సోదాలు పూర్తి చేసి అధికారులు వెనుదిరుగుతుండే వాళ్ళ కాన్వాయ్ మీద దాడి జరిగింది. 3 కార్లను కార్యకర్తలు ధ్వంసం చేశారు. సిఎంఆర్ఎల్ కేసులో బెంగళూరు సహా మరో 10 చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు రాక్షస పాలనపై పోరు, పార్టీ శ్రేణులపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు, వెన్నుపోటుకి 2 ఏళ్లు బుక్లెట్ విడుదల చేసిన జగన్, జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు, యువకులు రైతులు మహిళల సమక్షంలో చర్చ, జూన్ 12 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు నిరసన శాఖ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు, పెట్రోలు డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి చంద్రబాబు బాదుడే బాదుడు, దీనిపై అడిగితే చంద్రబాబు నాయుడికి బీపీ పెరుగుతుంది, ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకుని పులి తిన్నట్టుగా తినేస్తున్నాడు, చంద్రబాబు చేసిన మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి లేటెస్ట్గా గొడ్డళ్ళు కత్తులు కట్టారంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్, పచ్చి మోసాలుగా సూపర్ 6లు సూపర్ 7లు, ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడో ఉండడేమో, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక సమావేశం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితాలు ప్రత్యేక సమగ్ర సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం, చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాడదామని వైఎస్ జగన్ పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సర్పై అత్యంత